థ్యాంక్స్ టు యూట్యూబ్ 1 lakh సబ్స్క్రైబర్లు పూర్తి చేసుకొని విజయవంతంగా సిల్వర్ ప్లే బటన్ అందుకొని ఈరోజు ఈ విజయోత్సవ వేడుకలు జరుపుకుంటా ఉన్నాం. ఈ సందర్భంగా ఇక్కడ జరుగుతున్న ప్రతి కార్యక్రమాన్ని మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. గెట్ రెడీ. గౌరవాన్ని ఇచ్చినందుకు యూట్యూబ్కి చాలా చాలా థ్యాంక్స్. ఇప్పుడు మనం ఇంట్లో ఏమేమి ఉన్నాయో ఒకసారి ఓపెన్ చేద్దాం. అన్బాక్సింగ్ యూట్యూబ్ CEO నుంచి మనకి అభినందిస్తూ సర్టిఫికేషన్ కంగ్రాచులేషన్ చెప్తూ ఫస్ట్ 1 million స్టోన్ కంప్లీట్ చేసుకున్నారు అంటే ఇచ్చాడు మనకి. థ్యాంక్ యూ. సంవత్సరాలు పూర్తి చేసుకొని 50వ సంవత్సరంలో అడుగు పెడుతున్నారు. జన్మదినోత్సవ శుభాకాంక్షలు. నిజంగా 1,10,000 సబ్స్క్రైబర్లు సాధించినందుకు ఆయన బర్త్డే సందర్భంగా 30 సంవత్సరాల కెరీర్ జర్నలిజంలో పూర్తి చేసుకున్నందుకు వారికి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు.
పాత్రికేయ మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ మన సోదరుడు దశరథరామరెడ్డి గారు మొట్టమొదటి ఛానల్ పెట్టినప్పుడు ఆయన నేను చూశాను, ఆల్రెడీ షార్ట్స్ అవి చూస్తుండేవాడిని. షార్ట్స్ చూస్తే మీరే నిద్రపోతారు. కుక్క పిల్లలతో ఆడుకుంటుండేవాడు. కుక్క పిల్లలు ఉండేవాడు. కుక్క పిల్లలు పెట్టారేంటి దేంటే అని ఆలోచన అర్థం కాదు. అంటే మనలో కుక్క పిల్లలు పెట్టచ్చా అని తర్వాత వస్తే దాని వెనకాల చాలా బ్రైన్తో అక్కడి నుంచి వారు స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ అసలు మామూలుగా రారా. దగ్గర నేను 90,000 చూసినప్పుడే అనుకున్నా వీరి దగ్గర డెఫినెట్గా సిల్వర్కి కొట్టేస్తారు, సిల్వర్కి లైన్లో ఉన్నారు. గుంటూరులో దాదాపు యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు ఒక 250 మంది ఉంటే 250 మందిలో ఒక 10 మందికి మాత్రమే మానిటైజేషన్ ఉంది. 10 మంది మానిటైజేషన్ సిల్వర్ దాటి కొట్టిన వాళ్ళు మాత్రం గుంటూరులో నెంబర్ 1 స్థానంలో మాత్రం ఒక్క ఎవరు లేదు. మా ఛానల్స్ చాలామంది మానిటైజేషన్ కూడా లేదు. నేను మానిటైజేషన్ ఉంది కానీ అందరికీ ఎవరికి ఎక్కువ మంది డబ్బులు రావట్లా. 7,000 వస్తాయి, 4,000 వస్తాయి, 3,000 వస్తాయి, 2,000 వస్తాయి. కానీ మానిటైజేషన్ కన్నా 1,00,000 మంది సబ్స్క్రైబర్లు చేసుకొని సిల్వరు దీన్ని కొట్టారంటే మాత్రం, సిల్వర్ అవార్డు కొట్టారంటే మాత్రం రేపు గోల్డెన్ అవార్డు కూడా కొట్టే అవకాశం దగ్గరలో ఉందని మాత్రం స్పష్టంగా చెబుతున్నాను. ఎందుకంటే వారికి ముందర ఉన్న గొప్ప విశేషం ఏంటంటే ఫేస్ వాల్యూ. అందరితో నవ్వుతూ మాట్లాడతారు, అందరినీ పలకరిస్తారు, ఎవరికి ఏది కావాలో సమస్యలు తెలుస్తారు. ఎందుకంటే జర్నలిస్టులు ఎంతోమంది హెల్ప్ చేశారు, ఆ సంగతి నాకు తెలుసు. నేను లబ్ధి పొందాను, చాలామంది కూడా లబ్ధి పొందారు. కొంతమంది చెప్పినా చెప్పలేదు నాకు తెలుసు. చాలామంది హెల్ప్ చేశారు. అలా సాక్షి సగం డెవలప్ అవడానికి కారణం కూడా వారే. చాలామంది తెలియదు కానీ సాక్షి అంత క్లిక్ అవ్వడానికి కూడా గుంటూరులో దాంట్లో మంచి పదవిలో ఉండి తర్వాత కృషి చేశారు. సాక్షి అందరు సాక్షి దర్శనరామరెడ్డి అంటారు కానీ ఆయన నిజమైన సాక్షి. ప్రతి వ్యక్తికి కూడా కృషికి సాక్షి, పట్టుదలకి సాక్షి, ఏకాగ్రతకి సాక్షి. మన యొక్క యూట్యూబ్లో అందరికీ కూడా ఈ సిల్వర్ అవార్డు పొందడానికి నెంబర్ 1 సాక్షి అని సగర్వంగా తెలియజేస్తూ గోల్డెన్ అవార్డు కూడా పొందాలని కోరుకుంటూ మా అందరికీ మీరు మార్గదర్శకులు. వీళ్ళందరికీ కూడా మాకు చాలా ఆనందం. మా బ్రదర్ ఈరోజు సిల్వర్గా పుట్టి 1,00,000 మంది సబ్స్క్రైబర్లు పొందారంటే చాలా గర్వంగా ఉంది మా గుంటూరు పట్టణంలో. మేము గర్వంగా చెప్పుకోగలం, గర్వంగా ప్రతి వాళ్ళకి తెలియజేయగలం. మరి తెలియని వాళ్ళ దగ్గర మీరు తెలుసుకోండి అనే విషయాలు కూడా తెలియజేయడానికి అవకాశం తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పాత్రికేయ మిత్రులకు కూడా ధన్యవాదాలు. గత 30 ఏళ్ళుగా జర్నలిజంలో ఉంటూ ఎంతోమంది నిరుపేదల సమస్యలు పరిష్కరించడంలో ప్రత్యేకమైన గుర్తింపు, గౌరవం. నిజంగా ఆయన్ని ప్రతిసారి నేను ఆయన దగ్గర ఏదో నేర్చుకుంటున్నాను, నేను చిన్న ఫీలింగ్ ఉంటుంది నాకు మాట్లాడినసారి. అంటే ప్రతిసారి ఒక వినూత్నమైన ఆలోచన దానికి సంబంధించి నిజంగా చెప్పాలి అంటే నేను యూట్యూబ్ చూస్తే యూట్యూబ్ ఎలా పెట్టాలనేది తెలుసుకున్నాను. ఎవరు చెప్పరు, అందరు స్వార్థంగానే ఉంటారు. నేను కూడా ఇంక్లూడింగ్ మీ ఎవరికి చెప్పరు. కొత్తగా యూట్యూబ్ నేర్చుకుంటున్నారంటే అతనికి ఏమీ హెల్ప్ చేయరు, అసిస్టెన్స్ చేయరు, ఎలా ఎడిట్ చేయాలో కూడా చెప్పరు, అసలు ఏమీ చెప్పరు. చూసి మిస్టేక్స్ ఉంటే గుడ్ అని వెళ్ళిపోతూ ఉంటారు కానీ అందులో మిస్టేక్స్ చెప్పడం కానీ సరి చేయడం కానీ వాటిని ఎలా సరి చేసుకోవాలో చెప్పడం అనేది జరగదు. ఇట్లాంటి పరిస్థితుల్లో ఎంత నేరో మైండెడ్ ఉన్నారు సొసైటీలో నేను నమ్మకట్లేదు. సొసైటీలో ఎక్కువ మంది ఇలా నేరో మైండెడ్ ఉన్న సొసైటీలో ఇవాళ ఈ కార్యక్రమం పెట్టి నాలాగే మీరందరూ కూడా ఉన్నతమైన స్టాటస్కి రండి, అవసరమైతే నేను హెల్ప్ చేస్తాను. మీరు ఒకరికొకరు తెలియడం వల్ల ఇవాళ ఎంతమంది ఇక్కడ యూట్యూబర్స్ మనలో మనకున్నది కూడా తెలియకపోవచ్చు. మనం రేపు ఏదన్నా అవసరమైతే ఒక యూనిట్గా ఉంటే మరింత సక్సెస్ అవడానికి ఛాన్స్ ఉంటుంది అనే ఒక విశాలమైన భావంతో అందుకు నేను అందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. స్వార్థం ఉండొచ్చు కానీ మనకి నష్టం జరగనప్పుడు త్యాగం చేయొచ్చు. మన జేబులో ఉన్న 10 రూపాయలు ఇచ్చి మనం నడిచిపోకూడదు కానీ అదనంగా 1 రూపాయి అన్నప్పుడు దాన్ని కూడా తప్పేం కాదు. అలాగే ఆయన వాళ్ళ లక్షలాది రూపాయలు సంపాదించుకుని ఒక అద్భుతమైన రూట్లో వెళ్ళిపోయారు. అలాగే అదే యాంగిల్లో హెల్ప్ కూడా చేస్తారని నేను విశ్వసిస్తున్నాను. రాబోయే రోజుల్లో ఈ గుంటూరులో అట్లీస్ట్ తర్వాత ఇక్కడ డెవలప్ చేయొచ్చు. గుంటూరులో ఉన్న యూట్యూబర్స్తో సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసే అంశం మీద ఒక మంచి సభ కండక్ట్ చేయడం వల్ల ఎంతోమందికి సహాయం చేసిన వాళ్ళు అవుతారని నేను వారిని రిక్వెస్ట్ చేస్తూ నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన మిత్రులందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. సబ్స్క్రైబర్ వచ్చినందుకు వారికి అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా యూట్యూబ్ అనేది ప్రపంచానికి ఒక వరం. ఇది ఒక రాష్ట్రానికో దేశానికి సంబంధించి ప్రపంచానికి సంబంధించింది. ప్రపంచంలో ఏ భాషలో వాళ్ళైనా వాళ్ళ భాషలో తన ఇండివిజువల్ టాలెంట్ని
ప్రపంచానికి చాటి చెప్పడానికి యూట్యూబ్ ఒక మార్గంగా ఏర్పడింది. ఒక ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం అనేది లేదు. మనకు తెలిసినవే పెద్ద పెద్ద ఛానల్ చాలా ఉంటాయి. అందులో గొప్ప గొప్ప వాళ్ళకి అవకాశాలు వస్తాయి, సామాన్యులకి రావు. ఎంతో టాలెంట్ ఉంది, దానికి అనేక కారణాలు అవకాశాలు రాకపోవడానికి. అలాంటప్పుడు యూట్యూబ్ ఆవిర్భావం అనేది టాలెంట్ ఎవరి సొత్తు కాదు. కాబట్టి ఎవరైనా టాలెంట్ ఉంటే నిరూపించుకోవాలని ఒక అద్భుతమైన అవకాశాన్ని సృష్టించింది యూట్యూబ్. టాలెంట్ ఒకరి సొత్తు కాదని మనందరికీ అవకాశం కల్పించినటువంటి యూట్యూబర్ సృష్టికర్త అనేది చాలా గొప్ప. మన జర్నలిస్ట్లో లేరు సబ్స్క్రైబర్, కానీ హైయెస్ట్ మిలియన్ సబ్స్క్రైబర్ ఉన్నాం మన గుంటూరు చాలా మంది ఉన్నారు, వేల మంది ఉన్నారు. వేల మంది యూట్యూబ్లో సిల్వర్ కాదు డైమండ్ కూడా తీసుకున్నారు. అంటే గోల్డ్ తర్వాత డైమండ్. అంటే 50 లక్షలు సబ్స్క్రైబర్ ఉన్నప్పుడు డైమండ్ వస్తుంది. అలాంటి వాళ్ళు గుంటూరులో చాలా మంది ఉన్నారు, చాలా మంది, ఒకరిద్దరు కాదు. కానీ జర్నలిస్టులు వాళ్ళు, జర్నలిస్టుల్లో చాలా తక్కువ.